కాకుండా చట్ట పరిధిలో చట్టం తమకు అప్పగించిన విధులను కర్తవ్యాలను నిర్వర్తించాలి. పోలీస్ విభాగంలో పనిచేయడం అనేది ఒక అధికారంలా కాకుండా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశంగా భావించే మనస్తత్వం యువతీ యువకులకు మాత్రమే చట్టము తమకు అప్పగించిన విధులను అధికారములు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉన్నతమైన ఉత్కృష్టమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలీస్ విభాగంలో పనిచేయడం ఆసక్తితో ముందుకు వచ్చి నియామకం అయిన యువతీ యువకులకు శారీరక మానసిక సామర్థ్యం చట్ట పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం పరిశీలనా శక్తి పరిశోధన మెళకువలు నిర్వహణ ఓర్పు సహనం అనుకూల దృక్పథం నిజాయితీ నిబద్ధత పట్టుదల ధైర్యం సామాజిక సమస్యల గురించి సమాజంలో వివిధ వర్గాల ప్రజల యొక్క ఆచార వ్యవహారాల గురించి అవగాహన ప్రజలందరిపైన సమభావన మొదలైన లక్షణాలు కలిగి ఉండనట్లు తీర్చిదిద్దటమే పోలీస్ అకాడమీలో ఇచ్చిన శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. పోలీస్ అకాడమీలో సశాస్త్రీయమైన శిక్షణ ముగించుకుని సబ్ ఇన్స్పెక్టర్స్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం 547 మంది అధికారులు, ఇందులో 401 మంది సివిల్ విభాగానికి 67 మంది సాయుధ దళ విభాగాలకు 4 నగర సాయుధ దళాలకు 12 మంది ప్రత్యేక రక్షణ దళాలకు 29 మంది తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగానికి 22 మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్స్ విభాగానికి 9 మంది వేలి ముద్రల సంస్థకి 3 పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించిన వారు. సివిల్ పోలీస్ అధికారులు 11/9/2023న తెలంగాణ ప్రత్యేక పోలీస్ అధికారులకు 11/11/2023న మిగిలిన అధికారులు 11/12/2023న పోలీస్ అకాడమీ యందు శిక్షణ ప్రారంభించారు. సివిల్ పోలీస్ అధికారులకు 1 సంవత్సరము తెలంగాణ ప్రత్యేక పోలీస్ అధికారులకు 10 నెలలు మిగిలిన అధికారులకు 9 నెలల తరగతి గది మరియు మైదాన శిక్షణ ఇవ్వబడింది. శిక్షణలో ఉండాల్సిన అంశాలకు అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాషా బిష్ట్ ఐపీఎస్ డీజీపీ గారు, సంయుక్త సంచాలకులు శ్రీ డి మురళీధర్ ఐపీఎస్ ఐపీసీ గారు, ఉప సంచాలకులు శ్రీ పి శ్రీమూర్తి రామమూర్తి గారు ఎస్పీ గారు, శ్రీమతి సి నర్మదా ఎస్పీ గారు, వెంకటేశ్వర్లు గారు ఎస్పీ గారు మరియు శ్రీమతి సునీతా మోహన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మరి కొద్ది క్షణాలు శ్రీమతి అభిలాషా బిష్ట్ ఐపీఎస్ డీజీ అండ్ డైరెక్టర్ ఆర్బీబీఆర్ఆర్ టీజీపీఏ వారు కాసేపట్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. ఈ విషయాలన్నిట్లో గత సంచాలకులు శ్రీ వివి శ్రీనివాసరావు ఐపీఎస్ అడిషనల్ డీజీ గారు, Ladies and gentlemen, Srimati Abhilasha Bisht, IPS, DG and Director, RBVRR, TGPA, has just arrived. Madam has held important posts earlier as Dikshant Parade, General Salute, Salami Shastra. Parade, Gandhi Shastra. Parade, Bajo Shastra. Madam Abhilasha has held important posts earlier
as Additional DGP Welfare and Sports, Additional DGP TSSP, Country Security Advisor UNICEF, Peacekeeping Mission, DIG Security and Law and Order Uttarakhand, SP Kadapa, Additional SP Anantapur. Madam Abhilasha Bisht was recruited to the Indian Police Services in the year 94. She served as additional SP and SP in districts like Anantapur and Kadapa during the year of 2000 and 2003. She served in the peacekeeping mission in Kosovo as a part of Indian peacekeeping contingent. Later, she went on deputation to Uttarakhand and worked as DIG, Law and Order and Security. She's also served in UNICEF from 2010 to 2015 in Liberia and Sudan as a country security advisor, and currently Director RBVRR TS Police Academy from 22/12/2023. మన అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాషా బిష్ట్ ఐపీఎస్ డీజీపీ గారు పోలీస్ సర్వీసెస్ పట్ల మక్కువ, క్రమశిక్షణ, సత్వర నిర్ణయాశక్తి, నిజాయితీ, పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో ఆసక్తి, చొరవ మొదలైన ప్రత్యేక లక్షణాలు కలిగిన వారు. అకాడమీ సంచాలకులు శిక్షణ పూర్తి చేసుకున్న అన్ని విభాగాలు సబ్ ఇన్స్పెక్టర్స్, సహాయ సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం 547 మంది అధికారులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యంత క్రమశిక్షణతో ఉత్తమమైన అకాడమీ మరియు అతిథి శిక్షణలకు అత్యుత్తమ శిక్షణను ఇప్పించగలిగారు. శిక్షణతో పాటు శిక్షణార్థులకు ప్రతి శుక్రవారం సాయంత్రం శిక్షకులతో కలిసి మాట్లాడి తమ సమస్యలను చెప్పి వాటిని పరిష్కరించుకునే అవకాశం కల్పించి శిక్షణార్థులు ఇంటి పట్ల తమ బెంగను పోగొట్టుకుని శిక్షణ మీద పూర్తి స్థాయిలో మనసు లగ్నం చేసి అన్ని విషయాలను సమర్థవంతంగా నేర్చుకునే విధంగా ప్రోత్సహించారు. అంతేకాకుండా శిక్షణార్థులకు రావాల్సిన శిక్షణ వేతనం గురించి కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి సకాలంలో వచ్చేందుకు ఎంతో కృషి చేశారు మేడం అభిలాషా బిష్ట్. అకాడమీ సంచాలకులు తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ విభాగానికి కూడా అధికారిగా ఉండి రాష్ట్రంలో మొత్తం 12,459 మంది పోలీస్ కానిస్టేబుల్ అధికారులకు రాష్ట్రంలో పీటీసీ, సిటీసీ, డిటీసీ మరియు బీటీసీలు యందు సంబంధిత అధికారుల ద్వారా తగిన శిక్షణ, క్రమశిక్షణతో ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పిస్తూ ఉన్నారు. పోలీస్ విభాగాలకు పురుషులు, మహిళలు అని భేదం లేకుండా అందరూ కూడా పోలీస్ అధికారులే అని శక్తి, సామర్థ్యం, తెలివి, విజ్ఞానం, శారీరక, మానసిక సమతుల్యత మహిళలు పురుషులతో సమానమే అని ప్రోత్సహించి అన్ని రకాల శిక్షణలను ట్రైనీ మహిళా అధికారులకు ఎటువంటి మినహాయింపు లేకుండా పూర్తి చేసేటట్టు వారిని అకాడమీ సంచాలకులు బాగా ప్రోత్సహించారు. ముందు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్, మహిళా అధికారులు వారు ఎటువంటి సంకోచము, భయము లేకుండా తమ విధులను, కర్తవ్యాలను చట్ట పరిధిలో నిర్వర్తించే విధంగా గౌరవ పోలీస్ అకాడమీ సంచాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి తగిన శిక్షణ ఇప్పించారు. దానికి గౌరవ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాషా బిష్ట్ ఐపీఎస్ డీజీపీ గారికి మనందరం గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం. Ladies and gentlemen, in a short while from now, Honorable Director Jitendra IPS DGP Sir, the Telangana State, will be arriving in a short while, received by the Director, TGPA, and escorted towards the dais.
శిక్షణ సంచాలకులు మరియు సమన్వయకర్తలు మరియు సహాయ సమన్వయకర్తలు అన్ని విభాగాల శిక్షణకు శ్రీమతి సి నర్మదా ఎస్పీ గారు శిక్షణ సంచాలకులుగా వ్యవహరించారు. సివిల్ విభాగం శిక్షణ శ్రీ ఆర్ సుదర్శన్ అడిషనల్ ఎస్పీ గారు, మిగిలిన అన్ని విభాగాలకు శిక్షణ జి వెంకట్రావు అడిషనల్ ఎస్పీ గారు వ్యవహరించారు. సహాయ సమన్వయకర్తలుగా ఆర్మ్డ్ రిజర్వ్ ప్రత్యేక పోలీస్ దళాలకు శిక్షణ శ్రీ ఏ శ్రీనివాసరావు గారు డిఎస్పీ, వేలి ముద్రల విభాగం శిక్షణ సంచాలకులుగా శ్రీమతి డాక్టర్ కె ధనజ గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి శిక్షణ శ్రీ కె బాలయ్య గారు, డిఎస్పీ గారు, అలాగే పోలీస్ రవాణా వ్యవస్థ శిక్షణకు శ్రీ జి శ్రీనివాస్ గారు డిఎస్పీ వ్యవహరించారు. శిక్షణ మొదటి భాగంలో సివిల్ అధికారుల శిక్షణకు శిక్షణ సంచాలకులుగా శ్రీమతి సి అనసూయ ఐపీఎస్ ఎస్పీ గారు, సమన్వయకర్తలుగా శ్రీ కె గంగారెడ్డి అడిషనల్ ఎస్పీ గారు వ్యవహరించారు. ఆర్మ్డ్ రిజర్వ్ ప్రత్యేక పోలీస్ దళాలకు శిక్షణ సంచాలకులుగా శ్రీమతి డాక్టర్ జి జానకి షర్మిల గారు ఐపీఎస్ ఎస్పీ గారు వ్యవహరించడం జరిగింది. అవుట్డోర్ ట్రైనింగ్ లో భాగంగా మైదాన శిక్షణలో శారీరక శిక్షణ, కవాతు, పరిగెత్తుట, వ్యక్తిగత రక్షణ మెలకువలు, యోగా, వివిధ సామూహిక అదనపు విభాగాలు, తుపాకులను గురిపెట్టి ఉపయోగించుట, నక్సలైట్లు, ఉగ్రవాదులను ఎదుర్కొని ప్రజలను రక్షించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలు మొదలైన అంశాలలో నిపుణతతో శిక్షణ ఇవ్వడం జరిగింది.